భారతీయ జనతా పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నిన్న చేపట్టినటువంటి జంతర్ మంతర్లో చేపట్టినటువంటి వేలాది మంది యువకులు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో పోలీసులు పాశవికంగా మరి ఆడవాళ్ళను చూడకుండా విద్యార్థులపై లాఠీ చార్జీ చేసి బాష్పవాయువు ప్రయోగాలు చేసి మరి వాటర్ క్యానన్లతోటి దాడులు చేసి మరి భయాత్మకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి మరి అనేక మంది విద్యార్థులను గాయపడే విధంగా చేసిన సంఘటనపై ఈ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటాన్ని నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి ఇంటి ముందర నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తే మరి ఆ కార్యక్రమంలో మరి రాహుల్ గాంధీ గారి ముక్కు పగలగొట్టి మరి అతన్ని అరెస్ట్ చేసి మరి అప్రజాస్వామ్యంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. ఈరోజు వందలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష మరి మేము రాసినా కానీ కూడా డాక్టర్ కాలేకపోయినామని చెప్పేసి మరి ఆత్మహత్యలకు మరి గురి కావడం జరిగింది. ఇటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం మరి ఈ దేశంలో మరెప్పుడు కూడా జరగలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే రైల్వే మంత్రి మరి రాజీనామా చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ వేల మంది లక్షల మంది విద్యార్థులు కష్టపడి చదివి మరి పరీక్ష రాసిన తర్వాత మేము డాక్టర్ అయితమా కామా అని చెప్పేసి మరి ఇలా కలత చేయింది మరి ఆత్మహత్యలు చేసుకుంటుంటే మాకు కేంద్ర మంత్రిని మరి రాజీనామా చేయమని చెప్తే అడుగుతుంటే మరి ఇలా రోడ్ల మీదకి వచ్చి మరి పెద్ద ఎత్తున ప్రజలు కానీ విద్యార్థులు కానీ అడుగుతుంటే ప్రధానమంత్రి మరి నిమ్మకు నీరెత్తినట్టు ఇది తనకు సంబంధించిన విషయం కానట్టు మరి పట్టించుకోనట్టు మరి ఈ రోజు ప్రధానమంత్రి ఉండడం జరుగుతున్నది. తక్షణమే ఈరోజు విద్యార్థులలో ఆత్మస్థైర్యం నింపాలంటే మరి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మరి క్యాబినెట్ నుంచి